పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్కారం. మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు విశ్వమణి బాబు గారు ఉన్నారు. వీరితో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, మ్యాగ్నెటిక్ పవర్ గురించి, విశ్వ నియమాల గురించి ఎలా మన డే టు డే లైఫ్‌లో అప్లై చేయాలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఈ రోజుల్లో పిల్లలు ప్రేమ వ్యవహారాలు చాలా ఎక్కువైపోయిందండి యువతలో. సో దానివల్ల డిప్రెషన్కి వెళ్ళిపోయి ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకోవడమా, లేదా వాళ్ళ ప్రాణాలే తీసుకోవడమా, లేదా ఒక రూమ్లోకి అంకితం అయిపోవడమా, కెరియర్ అంటూ ఏమీ లేదు, తల్లిదండ్రులను వీళ్ళని చూసి బాధపడడం, అట్లా అయిపోతుంది కదా. ఇలాంటి వాళ్ళకి యూనివర్స్ ఏమైనా హెల్ప్ చేస్తుందంట? హెల్ప్ చేస్తుంది చాలా. ఎట్లా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే ఫస్ట్ యూనివర్స్ పక్కన ఉన్నాయి కొంచెంసేపు. మీరు అడిగిన క్వశ్చన్కి చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది. చాలా ఇప్పుడు ప్రపంచంలో చాలా ముఖ్యమైన క్వశ్చన్ కూడా ఇది. అంటే చూడండి, ప్రేమలో పడుతున్నారు. ఎంత మీ వయసు అనుకుందాం, ఇప్పుడు ఈ కాలంలో 12 వస్తేనే 13 నుంచి పడిపోతున్నారు. విలేజ్లో నేను చాలా చూశాను, నా ఎదురుగానే చూశాను, చిన్న పాపలను కూడా చూశాను. సరే అలా అయిపోయింది, సరే ప్రేమలో పడుతున్నారు, ఓకే, లవ్ అయింది, ఓకే అంటే లవ్ చేస్తున్నారు. చూడండి, బాగా చూడండి, లవ్ చేస్తున్నారు. అతను ఎవరని తెలియదు, మీరు ఎవరని ఆయనకి తెలియదు, ఆయన ఎవరని తెలియదు, కానీ చూశారు ఏదో ఒక ఆఫీసులో పోవడమో, కాలేజీకి పోవడమో, దారిలో పోవడమో, ఏదో ఒక పరిచయం మీద క్లోజ్ అయిపోయినారు, లవ్లో పడ్డారు. అతను ఏదో ప్రేమించలేదనేసి లేక ఏదో కొన్నాళ్ళ తర్వాత అతను ఏదో విడిపోవడమో, దాంట్లో మీరు మైండ్ మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుందామా, లేకపోతే ఏం చేసుకుందామా, ఎట్లా అని దాన్ని పదే ఆలోచనలు పడతారు. ఇక్కడ బాగా గుర్తించాలి, ఇంత దూరం కనీ పెంచారు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని. ఎంత దూరం, చిన్న బిడ్డల నుంచి చీమ గరుస్తుందా, ఏం బల్లి కొట్టిందా, తేలు కొట్టిందా, ఏంది పాప ఎందుకు ఏడుస్తుంది అని కని పెంచారు, పెద్ద చేశారు. చిన్న వయసులో, నీకు తెలియని వయసులో పౌడర్తో సహా తల దువ్వి డ్రెస్ వేసి స్కూల్కి పంపారు. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత నువ్వే మేకప్ వేసుకొని కాలేజీకి వెళ్తున్నావు. కానీ ఇంత దూరం పెంచిన బాగోగులు చేసిన వాళ్ళు నీ మేలు కోసమే కదా చేశారు. ఇప్పుడు ఆ నమ్మకం, ఎవరినో ఒకడు ముక్కు మొహం తెలియని నమ్మేసావు నువ్వు. ఆ నమ్మకం మీ తల్లిదండ్రుల మీద ఎందుకు పెట్టలేకపోయినావు? అదే కదా చెప్తున్నారు, ఎందుకు పెట్టలేకపోయినావు? ఇప్పుడు కని పెంచారు మిమ్మల్ని, పోయి చదువు కూడా చదివిస్తున్నారు, మంచి చదువులు చదివిచ్చేసారు, ఉన్నతంగా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అక్కడ ఫెయిల్ అయిపోయి మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే లైఫ్లో, అంటే ప్రేమలో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు. ఆ నమ్మకం వాడే ఉన్నో చూసి వాడి మాటలకి నమ్మేస్తున్నావు, లేక అతను మాటలకి నువ్వు నమ్మడము, ఆయన నమ్మడం, ఇద్దరు నమ్మేస్తున్నారు. మీ తల్లిదండ్రులు ఎందుకు నమ్మలేకపోతున్నారు? అదే కదా ఇప్పుడు ప్రశ్న. 25 ఏళ్ళు మీరు పెంచి పెద్దగా చేసినందుకు గాను మిగతా 75 సంవత్సరాల మా జీవితాన్ని మీకు అంకితం చెయ్యాలా అంటే చెయ్యకపోతే ఇలా కదా అవుతున్నావు. ఇప్పుడు ఫెయిల్ అయినావు, ఇప్పుడు ఎవరు నీ బాధపడేది? నువ్వు బాధపడుతున్నావు. నువ్వు చనిపోయినావు అనుకో, ఒకవేళ సూసైడ్ అటెంప్ట్ చేసావు అనుకో, నిన్ను కనిపించిన వాళ్ళు పాపం, వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళు ఏం పాపం చేశారండి? నిన్ను పెంచింది ఆ పాపం వాళ్ళు. అంటే నువ్వు ఎవరినో నమ్మి వాడేదో మళ్ళీ ఫెయిల్ అయితే లవ్లో నువ్వు ఆ సూసైడ్ చేసుకుంటావు. అందుకే వాళ్ళు పెంచి నీ మీద ఎంత ఆశలు పెట్టుంటారు తెలిసిన. నా కూతుర్ని ఇలా చేయాలి, లేక నా కొడుకుని ఇలా చేయాలి, పెద్ద ఆఫీసర్ చేయాలి, లేక ఈ జాబ్ చేయాలి, మంచి స్థలంలో సంబంధం కుదిర్చాలని ఎంత ఆశలు ఉంటారు కాదా? నిజమా కాదా? చేసి ఉంటారు. ఆ నమ్మకం పెట్టలేకపోతున్నారు. బాగానండి, ఏ తల్లిదండ్రులు అయినా పిల్లలు బాగో కోసమే చేస్తారండి, పిల్లలు బాగుండాలనే చేస్తారు. కాబట్టి లవ్ ఫెయిలియర్ అయింది కదా, సరే ఇన్నాళ్ళు తల్లిదండ్రులు నమ్మలేదు, నువ్వే సొంత నిర్ణయంతో ఒక లవ్లో పడ్డావు, ఇప్పుడు అక్కడ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఫెయిల్ అయిందంటే నీకు ఇంకా మంచి లైఫ్ ఉంది అని అర్థం. ఇప్పుడు ఫెయిల్ అయినావు కదా, అతనిలోనూ నీలోనూ సంథింగ్ రాంగ్ ఉంది అని అర్థం. నిన్ను వేరు చేసింది యూనివర్స్ని నమ్మే వాళ్ళకి, పాస్గా ఉన్న వాళ్ళకి ఇప్పుడు నీకు మేలు చేస్తుంది అని అర్థం. అక్కడ ఫెయిల్ చేసిందంటే నీ లైఫ్ ఇది కాదు, నీకు ఇంకొక మంచి లైఫ్ ఉంది, ఇతనితో లైఫ్ నీకు సరిపడదు, ఈమెతో లైఫ్ నీకు సరిపడదు అని అక్కడ ఫెయిల్ చేసి నిన్ను వేరు చేసింది. ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ఇకటాలించి నువ్వు మేల్కోవాలి. ఇప్పుడు మేల్కోవాలి నువ్వు. ఏమని? ఒక్కసారి వెనక్కి రావాలి, తల్లిదండ్రులు చూడాలి, ఒక్కసారి వెనక్కరా. మనల్ని ఎంత దూరం పెంచారు, పోసారు, మనకు తెలియకుండా వాళ్ళకి తెలియకనే లవ్లో పడ్డాం, ఇప్పుడు దాంట్లోనూ ఫెయిల్ అయినాము. ఎందుకు ఇలా జరిగింది? సూసైడ్ అటెంప్ట్కి వెళ్ళకూడదండి. మానవుడు ఎప్పుడు కానీ ఈ భూమిపైన పుట్టాడంటే కారణం ఉంది. చనిపోవడానికి పుట్టింది మనం. లేక లేచినమ్మా, తిన్నామా, ఏదో ఒక జాబ్ చేసినమ్మా, వచ్చినమ్మా, తిన్నామా, పడుకున్నామా, దీనికి పుట్టాం మనం. సాధించి అనుభవించడానికి. దేనికి పుట్టాము? పిచ్చిగా సాధనలు. ప్రతి మానవుడికి టాలెంట్ ఉందండి. ఇప్పుడు మీరు యాంకర్ అవ్వాలని మీరు అనుకున్నారా? మీ ఇంట్లో వాళ్ళు క్రియేట్ చేసి పంపించారని నిన్ను? మీరే కదా అనుకున్నారు. నేను యాంకర్ అయితే బాగున్నా, అది సుమన్ టీవీలో చేస్తే బాగున్నా అని మీరు అనుకున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్నారండి. మీరు అనుకున్నారు కాబట్టి. ఆ విధంగా ఇప్పుడు ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ఒక్కసారి తల్లిదండ్రులను వెనక్కి చూడండి.
వాళ్ళు బాగోగలను చూడండి, మనల్ని ఎలా పెంచుంటారు అని. ఇప్పుడు ఫెయిల్ అయింది అంటే ఇంకట అనేసి మనం తీసుకున్న నిర్ణయం తప్పు. ఇంకా ఆ తల్లిదండ్రుల మీద సైలెంట్గా ఇప్పుడు తెలియలేదు కదా, వాళ్ళని నమ్మే ఇంకట వాళ్ళే కూడా మనల్ని తిరిగి యాక్సెప్ట్ చేసేది కూడా. ఎస్, నువ్వు చెడినా తల్లిదండ్రులే చూస్తారు, నువ్వు చెడిపోయి వచ్చినా తల్లిదండ్రులు, నువ్వు బాగున్నా తల్లిదండ్రులు, దేనికైనా తల్లిదండ్రులే నీకు తోడు. ఇప్పుడు ఒక పెళ్లి చేస్తారయ్యా, నువ్వు ప్రేమించి కూడా వెళ్ళిపోతావయ్యా, ప్రేమించి వేరే అతనితో కూడా వెళ్ళిపోతున్నావు, లేక వేరే ఆమెతో కూడా వెళ్ళిపోతున్నావు. అక్కడ ఏదో కొన్ని ఒక పాప లేక పుట్టకపోయినా పుట్టిన తర్వాత ఫెయిల్ అయిపోయి ఆ బిడ్డని తీసుకొని ఇంకా ఎట్లా పోవాలని వాడికి నీ గొడవలు డైవర్స్లో ఏదో ఒక మూలంగా దూరం వచ్చేస్తావు, ఎక్కడికి పోవాలని దిక్కు దోస్తుంది. అప్పుడు గుర్తొస్తారు తల్లిదండ్రులు, అంతవరకు రారనమాట నీకు, అంతవరకు నీ ఇష్టం, నీ రాజ్యం. అప్పుడు ఇంకా మన అమ్మ నాన్న దగ్గరికైనా పోదామని ఎప్పుడు వస్తావు, అప్పుడు కూడా నేను ఆదరించేది వాళ్ళే, అప్పుడు కూడా ఆదరించేది వాళ్ళే. చూడు ఎంత గొప్పవాళ్ళయ్యా, తల్లిదండ్రులు ఎంత మేలు చేస్తున్నారు నీకోసం. కాబట్టి ఫెయిల్ అయినావంటే నీకు మంచి జీవితం ఉంది అని అర్థం. అక్కడ ఎవరైనా ఎండ కాలేదండి, ఎండ ఎప్పుడు అవుతుందంటే ఇప్పుడు ఫెయిల్ అయిన దానికి నువ్వు చనిపోతావా, ఈ బాడీని మిగిల్చింది దానికి మైండ్ పరంగా నీకు ఫెయిల్ అయినావు అంటే ప్రేమలో ఫెయిల్ అయినావు, అంతేగాని బాడీ మొత్తం ప్రాణం ఉందండి, ఉందా లేదా, ఎంతైనా సాధించుకోవచ్చండి, నువ్వు ఇంకేమైనా చేసుకోవచ్చండి. ప్రాణం చంపేయాలి నిన్ను, నువ్వే అనుకుంటున్నావు చచ్చిపోవాలని. ప్రేమే జీవితం కాదండి, ప్రేమ జీవితం కాదయ్యా. ఏంటంటే ప్రేమ 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 ఎంత మనం అనుకునేది. ప్రేమ అనేది ఎన్నాళ్ళు ఉంది, ఇప్పుడు అదే పెళ్లిళ్ళు అయిన తర్వాత పిల్లల మీద ప్రేమ ఉంది, భర్త మీద ప్రేమ ఉంది, కుటుంబం మీద ప్రేమ ఉంది, ఇదంతా ప్రేమ అండి. ఓన్లీ లవ్లోనే బడి భార్య భర్తలు ఇట్లా కొన్నాళ్ళ వరకు అది. తర్వాత పిల్లలు పుడితే పిల్లల మీద ప్రేమ ఉంది, భర్త మీద భార్య మీద ప్రేమ ఉంది, కుటుంబం మీద ప్రేమ ఉంది, అన్ని మనవళ్ళు, ఇదంతా ప్రేమ అండి. ఇదంతా ప్రేమ కదా, ఇదేనా ప్రేమ? అక్కడ ఫెయిల్ అయినావంటే విశ్వం నమ్మినావు కదా, విశ్వశక్తిని నమ్మినావు కాబట్టి నేను ఫెయిల్ చేసి దూరం తీసుకున్నది, నీ లైఫ్ ఇది కాదు, ఇంకా మంచి లైఫ్ ఇస్తానని. అక్కడ నువ్వు మేల్కోవాలి, మైండ్నే ఎక్కడ డిస్టర్బెన్స్ చేసుకోకూడదు. ఇప్పుడు బాగా నిర్ణయం కూర్చో, ప్రశాంతం కూర్చో, ఒక్కసారి మీ తల్లిదండ్రులు నిన్ను గుర్తు చేసుకుని ఇది కరెక్ట్ కాదనేసి ఇప్పుడు పోయినావంటే నీకు ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎస్, ఏదైనా ఇస్తుంది. నువ్వు అనుకున్న జీవితాన్ని టార్గెట్ చేసుకోవచ్చు. అప్పుడు ఎలా అడగగలగాలండి? అడగలాలంటే అప్పుడు నువ్వు ఇప్పుడు ఈ సబ్జెక్టులు చూసి వీడియోలు చూసి చేస్తుంటారు కదా, అప్పుడు నేను చేసింది తప్పు ఒప్పుకోవాలి. మిర్రర్ దగ్గరికి వెళ్ళండి, నేను చేసింది తప్పనండి. మిర్రర్ దగ్గర ఎస్, మీతో మీరు అర్థం మీద కూర్చో, లేకపోతే నిలబడుకో. నేను చేసింది ఎన్నాళ్ళు చేసింది అంత పొరపాటు అయిపోయింది, నా జీవితం ఇంకా ఏదో ఉంది అని నాకు గుర్తు చేసి ఇక్కడ ఫెయిల్ చేసావంటే నాకేదో ఉంది, ఇంకా ఆ జీవితాన్ని నాకు చూపించు. ఇప్పుడు నా తల్లిదండ్రుల రూపంలో చూపిస్తావా, ఎలాగ చూపిస్తావా, నీతో నువ్వు మాట్లాడుకొని విశ్వమా నేను మనస్ఫూర్తిగా నమ్మని కొంచెం ధ్యానం చేసి చూడు, ఇప్పుడు నా లైఫ్ని చేంజ్ చేసి నన్ను మేలుకొల్పేసినావు అంటే నా మైండ్ ఇన్నాళ్ళు కరెక్ట్గా లేదు, ఇప్పుడు కరెక్ట్ దారికి పెట్టావు, ఇప్పుడు చూపించినాకన్నా అంటే నీకు మంచి దారి చూపించడానికి నేను పెళ్లి చేసింది నేను అని విశ్వశక్తిని ఇన్నర్ మైండ్ ద్వారా కనెక్ట్ చేస్తుంది. మంచి మంచి కొత్త వీళ్ళంతా కూడా పరిచయం చేసి మంచి ఫ్యామిలీలో పోయి మంచి సంబంధం కూడా కుదిరే అవకాశం ఉంది నీకు. అప్పుడు అనుకుంటావు అనవసరంగా నేను దాంట్లో పోయి ఉంటే వేస్ట్ అయిపోయి ఉంటానే, ఇప్పుడు చాలా గొప్ప జీవితం వచ్చింది, కార్లు పోయి యోగం వచ్చింది అంటే ఒక సంబంధం వచ్చి పెళ్ళి అయినట్టు, లేక మీ తల్లిదండ్రులు చూసి చేసినట్టు, లేక మీ తల్లిదండ్రులు చూసి ఒక మంచి సంబంధాన్ని చూశారనుకో, ఒక కారు, మంచి ఇల్లు, అన్ని మంచి జాబ్ ఉన్నవాడు, లేక డబ్బు ఉన్నవాడు వెళ్ళామనుకో, నేనే పోయి ఉంటే ఈ జీవితం వచ్చి ఉంటుంది, నాకు రాదు కదా, అబ్బా ఎంత తప్పు చేశాను విశ్వమా నన్ను కాపాడావని అప్పుడు నువ్వే చెప్తావు, ఇన్నర్ మైండే చెప్పిస్తుంది, పదే చెప్పిస్తుంది. కాబట్టి సూసైడ్ అటెంప్ట్కి వెళ్ళకండి, మైండ్ని ప్రశాంతంగా చేసుకోండి. అప్పుడు కూర్చోండి, నీకు చాలా అతనే గుర్తొస్తున్నాడు కదా, కొన్నాళ్ళు వస్తాడు. ఇప్పుడు ఆమె లేక అతనే గుర్తు రావడం, మా అబ్బాయికి ఆమె గుర్తు రావడం ఏదో ఉంటుంది, కొన్నాళ్ళ వరకు ఉంటుంది, ఎందుకంటే నువ్వు చేసుకున్న పని అది. అప్పుడు అటువంటి టైంలో కొంచెం సైలెంట్గా కూర్చో, ధ్యానం కళ్ళు పూసుకునే మైండ్ని కంట్రోల్ తెచ్చుకో. అంటే ప్రశాంతంగా దాన్ని ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి, తప్పదు అది. అంటే దాన్ని వదలాలి, దాన్ని వదిలినావంటే కొత్త జీవితానికి దారి పడుతుంది నీకు. దాని మీదనే ఉన్నావంటే ఒకటి జరిగిందని దాన్ని పట్టుకొని పీకలాడుతుంటే నువ్వు బాగుపడే లక్షణాలు ఇంక రావు, వేరే దాంట్లో అడుగు పెట్టలేవు. అందుకని జరిగిపోయిన దాని గురించి ఎనీ టైం ఆలోచించడం వేస్ట్ అని చెప్తున్నాను. జరిగిపోయిన దాన్ని పక్కన పెట్టండి, జరగాల్సింది ఏందో ఉంది మనకి. ఇక్కడ జరిగింది ఫెయిల్ అయిందంటే ఇంకేదో జరగాల్సింది గొప్పగా ఉంది అంతే, అదేదో చూసుకో. ఒకసారి ప్రశాంతంగా కూర్చున్నావు అంటే నీ మైండ్ ద్వారా ప్రతి అవకాశాలు నీ మైండే చూపించేది, మైండ్ ద్వారా పుట్టుకొస్తాయి. అప్పుడు నీ జీవితం అద్భుతంగా జరుగుతుంది. హ్యాపీగా చేయండి, ఏముంది దీంట్లో, ఎందుకు చనిపోతారు, ఎందుకు డిప్రెషన్లోకి వెళ్తారు, ఏం లేదండి, లైఫ్ ఉందండి, చాలా గొప్ప లైఫ్ ఉంది. ఓకేనా? సో ఈ టాపిక్ మీద ఏం అఫర్మేషన్? ఓకే, నేను నా మైండ్ ద్వారా సొంత నిర్ణయం తీసుకొని నేను ప్రేమలో ఫెయిల్ అయ్యి నా మైండ్ కంట్రోల్కి వచ్చి నేను మంచి గొప్ప జీవితాన్ని మరలా నాకు ఇచ్చినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ.